హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ మరొక న్యూ ఫిల్మ్ అనేది అనౌన్స్ చేశారు. లైక్ ఇది 4th ఫిల్మ్ గా ఉంటుంది. దీనికి మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మైత్రి వారి నుంచి ఈ ఫిల్మ్ మన ముందుకు వస్తుంది. మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి డెబ్యూట్ కీర్తి స్వరన్. సో ఇందులో హీరోగా ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ పూజ ఈవెంట్ అనేది జరిగింది. వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది బిగిన్ అయితే అయి ఉంది. ప్రెజెంట్ షూటింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. నెంబర్ 2, ఫైర్. ఇది రీసెంట్గా వచ్చిన తమిళ్ ఫిలిం. ఏ కేటగిరీకి అయితే వచ్చింది. మూవీ వచ్చేసి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ అడల్ట్గా ఉండబోతుంది. సో ఈ ఫిలింని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ 10 కోట OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ అయితే చేయవచ్చు. బట్ తమిళ్ ఆడియో ఒకటే ఉంది అండ్ చూసేటప్పుడు వాచ్ అలోన్. నెంబర్ 3, ది ప్యారడైజ్. ఇంకా ఫిలిం థియేటర్స్లో రావడానికి 365 డేస్ ఉన్నట్టు మరొక న్యూ పోస్టర్ రివీల్ చేశారు. మనకి నెక్స్ట్ ఇయర్ March 26 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4, బుచ్చిబాబు సేన అండ్ రామ్ చరణ్ కాంబో ఫిలిం RC16. మూవీ నుంచి బర్త్డే స్పెషల్గా పోస్టర్స్ అండ్ టైటిల్ లోగో అనేది రివీల్ చేశారు. సో టైటిల్ మనకి ఆల్రెడీ తెలిసిందే, పెద్ది. సో పెద్ది టైటిల్ మీరు చూడవచ్చు. ఇంగ్లీష్ లోగో అయితే వచ్చింది. అండ్ వచ్చిన ఆ పోస్టర్స్ లుక్స్ అయితే మీరు చూడవచ్చు. రామ్ చరణ్ గారిది చాలా యూనిక్ అయితే ఉంది. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్నట్టు ఈ ఫిల్మ్ అయితే మనకి తెలుసు కదా. సో రామ్ చరణ్ గారు ఈ ఫిలింలో ఈ లుక్ లో మనకి కనబడబోతున్నట్టు 2 లుక్స్ అనేవి రివీల్ చేశారు. సో లుక్స్ అయితే అదిరిపోయాయన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, ఆ లుక్స్ లో వచ్చేసి మీరు బాగా చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి ఫేస్ మీద ఒక మార్క్ అయితే ఉంది. అలానే వచ్చేసి చెవుకి అండ్ ముక్కుకి పోగులు కూడా పెట్టుకో ఉన్నారు. సో అదైతే మీరు చూడవచ్చు. ఇంకోటి వచ్చేసి మీరు హ్యాండ్ చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారికి ఈ ఫిలింలో వచ్చేసి కొంచెం హ్యాండ్ ప్రాబ్లం అయితే ఉన్నట్టు ఉంది. లైక్ మీరు బాగా చూసుకున్నట్టయితే అది ఫోల్డ్ అయితే అయి ఉంది కదా హ్యాండ్ వచ్చేసి. సో అది రామ్ చరణ్ గారికి ఈ ఫిలింలో ఒక ప్రాబ్లం ఏమో. ఇంకోటి హ్యాండ్లో పట్టుకోన్నది ఏంటి, అది క్రికెట్ బ్యాటే కదా, నాకు పక్కా అది క్రికెట్ బ్యాటే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, వచ్చిన పోస్టర్స్ కానీ అదిరిపోయి ఇంకా పెద్ద టైటిల్ దీనికి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే చేశారు. సో ఇప్పుడైతే మనకి రామ్ చరణ్ గారి లుక్స్ అనేవి రివీల్ అయితే చేశారు. బట్ యాక్చువల్గా వచ్చేసి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. గ్లిమ్స్ ఇలానే రిలీజ్ డేట్ కూడా అనుకున్నారు. బట్ ప్రెసెంట్ వచ్చేసి మనకి టైటిల్ అండ్ 2 పోస్టర్స్ అనేవి వచ్చాయి అంతే. ఇంకా గ్లిమ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అది దాదాపుగా రెడీ అయితే చేశారు. బట్ అది ఇంకా ఫినిష్ కాలేదు కాబట్టి అది బయటికి రిలీజ్ చేయలేదు. సో అది మనకి పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఆ గ్లిమ్స్ వచ్చేసి ఫ్యూచర్లో రిలీజ్ చేస్తారు. అందులో వచ్చేసి మనకి రిలీజ్ డేట్ కూడా ఉంటుంది. ఈ పెద్ద ఫిలిం వచ్చేసి 2026 ఇయర్ మనం సమ్మర్లో అయితే చూడబోతున్నాం. నెంబర్ 5, అజిత్ కుమార్ అప్కమింగ్ ఫిలిం గుడ్ బ్యాడ్ అగ్లీ. లైక్ ఈ ఫిలిం నుంచి రీసెంట్గా టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ మరొక ప్రమోషన్ అప్డేట్, అఫీషియల్ ట్రైలర్ కోసం మనం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటాం. లైక్ ఎందుకంటే ఇంకా రిలీజ్కి చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. April 10th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేస్తుంది. మరి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే April 1st వీక్, April 3rd మోస్ట్లీ రిలీజ్ కావచ్చు. సో 1 వీక్ ముందు వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ అయితే వస్తుంది. సో ఈ ఫిలిం తీసిన డైరెక్టర్ వచ్చేసి మీరు మార్క్ యాంటోనీ మూవీ అనేది చూసే ఉంటారు. సో ఆ డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా ట్రైలర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. దాని తర్వాత April 10th వచ్చేసి థియేటర్స్లో ఫుల్ మూవీ అనేది వాచ్ చేద్దాం. నెంబర్ 6, వరుణ్ తేజ్ 15th ఫిలిం. ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయినట్టు ఒక అనౌన్స్మెంట్ కామెడీ వీడియో అనేది రిలీజ్ చేశారు. లైక్ ఆ వీడియో అనేది మీరు చూడకపోతే చూడండి. ఈ ఫిలిం జోన్రా అనేది చెప్పడానికి లైక్ తెలుసు. ఈ ఫిలిం వచ్చేసి ఇండో కొరియన్ అండ్ హారర్కి అయితే వస్తున్నట్టు. ఇక్కడ హారర్ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి కామెడీగా కూడా ఉంటుందంట. కామెడీ ప్లస్ హారర్గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో మేర్లపాక గాంధీ నుంచి మనం కామెడీ మూవీస్ అనేవి చాలానే చూస్తున్నాం. ఈసారి వచ్చేసి కామెడీ ప్లస్ హారర్ని కలపబోతున్నారు. అది కూడా కొరియన్ టచ్లో తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫిలిం సంబంధించి షూటింగ్ బిగిన్ అయితే అయింది. నెంబర్ 7, అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబో ఫిలిం. దీని గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పడం జరిగింది. ఇదొక బిగ్ స్కేల్ మైథలాజికల్ ఫిలింగా ఉంటుందంట. అంటే మనం ఎప్పుడు చూడనటువంటి వినటువంటి ఒక మైథలాజికల్ ఫిలింగా ఇదైతే ఉంటుందంట. లైక్ మనం ఇప్పుడు మైథలాజికల్ అనగానే రామాయణం, మహాభారతం దీని గురించి ఆలోచిస్తాము. సో దానికి బేస్ తగ్గట్టే స్టోరీ అయితే ఉంటుంది. అందులో ఒక క్యారెక్టర్ అనుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి ఇది చాలా డిఫరెంట్ మైథలాజికల్ ఫిలిం అంట. అంటే ఆ
క్యారెక్టర్ని వచ్చేసి అసలు ఎవరు వినుండరు చూసుండరు, అలాంటి గాడ్ క్యారెక్టర్ని మన ముందుకైతే తీసుకొని వస్తున్నారంట. మూవీ అయితే ఫ్యూచర్లో చాలా అద్భుతంగా తీసుకొని వస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో దీనికోసమేమో ఫ్రెండ్స్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ ఫస్ట్ అయితే అల్లు అర్జున్ గారి నుంచి బిగిన్ అయితే అవ్వాల్సింది. బట్ ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అవడంతో దీనికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి అట్లీ గారి కాంబో ఫినిష్ చేయబోతున్నారు. సో అట్లీ గారిది అయిపోగానే త్రివిక్రమ్ గారి ఈ మైథలాజికల్ ఫిలిం అనేది స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8 కార్తీ అప్కమింగ్ ఫిలిం సర్దార్ 2. ఈ ఫిలింకి సంబంధించి టీజర్ కట్ అనేది మనకి కమింగ్ వెరీ సూన్. సో టీజర్కి సంబంధించి సెన్సార్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. 2 minutes 54 seconds వరకు టీజర్ కట్ అనేది రెడీ అయితే చేశారంట. సో ఇదైతే మనకి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. డేట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, రాగానే చెప్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 9 మందాకిని. ఈ ఫిలిం వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. ఇది మలయాళం ఒరిజినల్. ఇప్పుడు వచ్చేసి ఈ ఫిలింని తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. ఈటీవీ యాప్లో ఇప్పుడు ఈ ఫిలిం అప్లోడ్ అయితే అయింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళి వాచ్ చేయొచ్చు. నెంబర్ 10 భూత్ని. ఇది హిందీ నుంచి వస్తున్న అప్కమింగ్ హారర్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. March 29th రిలీజ్ ఉంటుంది. అండ్ థియేటర్స్లో వచ్చేసి ఫిలిం April 18th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 మైత్రి మూవీ మేకర్స్ వారు 2026లో రాబోతున్న 6 బిగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఈ 6 బిగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి పక్కా బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్స్గా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి కాంబో ఫిలిం. సో ఇటీవలే కదా ఈ ఫిలిం సంబంధించి షూటింగ్ బిగిన్ చేశారు. 10 టైటిల్ డ్రాగన్. సో ప్రెసెంట్ షూటింగ్ అనేది జరుగుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి RC16 పెద్ది. సో పెద్ది వచ్చేసి చాలా అద్భుతంగా బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్గా ఉంది. రీసెంట్గా టీజర్ కట్ కూడా ఒక స్మాల్ బిట్ అయితే చూడడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పారు. ఇంకా థర్డ్ వన్ ప్రభాస్ అండ్ అను రాఘోపుడి కాంబో ఫిలిం. సో ఈ మూవీ కూడా బిగిన్ అయితే అయి ఉంది. దీని నుంచి కూడా కొన్ని క్లిప్స్ అనేవి చూసారంట, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఇంకా ఫోర్త్ వన్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ హరీష్ శంకర్. దీని నుంచి కొంత పోర్షన్ కంప్లీట్ చేసి పక్కన పెట్టిన విషయం మనకి తెలుసు. అయితే రిమైనింగ్ పోర్షన్ కంప్లీట్ చేసి 2026లో మైత్రి వారు తీసుకొని వస్తున్నారంట. ఇది కూడా బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇంకా ఫిఫ్త్ వన్ జై హనుమాన్. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదు. సో జై హనుమాన్ టీమ్ ఇంకా షూటింగ్ అయితే బిగిన్ చేయలేదు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ అయితే చేస్తున్నారు. దీన్ని కంప్లీట్ చేసి 2026లో మన ముందుకైతే తీసుకొని వస్తారంట. ఇది కూడా పక్కా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి విజయ్ దేవరకొండ 14th ఫిలిం. డైరెక్టర్ వచ్చేసి టాక్సీ వాలా అండ్ శామ్ సింగరాయ్ మూవీస్ తీసిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్. సో అతని నుంచి ఈ ఫిలిం అయితే ఉండబోతుంది. సో ఆ స్క్రిప్ట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందంట. సో 2026లో మైత్రి వారి నుంచి 6 మూవీస్ అయితే రాబోతున్నాయి. ఈ 6 మూవీస్ పక్కా బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్స్గా ఉంటాయని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు బల్లగుద్ది చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాము ఈ 6 మూవీస్లో ఎన్ని మూవీస్ మనకి 2026లో వస్తాయి రావు అనేది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.